దేవదేవుడైన యేసు నామన సాక్షించడం నాకు వచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ముఖ్యంగా మా సాక్ష్యం ఏంటంటే మా అమ్మ నాయనకు నేను 6 మంది మగపిల్లలకే 3 ముందుగా చనిపోయింది. చిన్నప్పుడే మేము 3 మా అక్కలు 2 మా అక్కలు 2 పొదపడికి పట్టు విద్యార్థులు పొదపడికి ఇచ్చిండ్రు. అదే పడి మళ్ళీ ఈడుగా మా చిన్నక్కలుగా జనిపరిపోతానికి వాళ్ళు భద్రావతిగా ఉంటున్నారు. అక్కడ ఉండిపోయి కొత్తగూడ నుంచి పోయి భద్రావతి ఉంటున్నారు. భద్రావతి కంపెనీలో ఇల్లు మీద పనిచేసుకుంటున్నారు. అయితే ఆయన ఎవరి ద్వారా తెలుసుకొని సంబంధం ఆయనకు వచ్చింది. కానీ మొత్తం మీద అయితే సంబంధం మంచి సంబంధం అని ఖాయం చేసుకొని చేసినాం. పెళ్లి చేస్తూ ఆయన రాకపోగా చాలా ఆలోచనతో ఎప్పుడు పంపించినా ఆయనను అందులో ప్రేమతోనే పంపించేది. ఆయన వచ్చినా ప్రేమతో చూసుకునేది. మా బాబు వచ్చినా మేము ప్రేమతో చూసుకునేది. ఆ కుటుంబం అంతా ప్రేమ కలిగి జీవించాలని, మేమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నది. ఆయన ఎప్పుడైనా నేను ఏమి ఇబ్బంది పెట్టలేదు. అన్నదమ్ములు కానీ మా ఎక్కడ కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే మా బావ తొందరగా దేవుడు సన్నిధి చేరినాడు కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నారు. అప్పుడు ఆయన అక్కడనే ఉంది, జ్ఞాతి జీవించింది. ఇక్కడ వచ్చినప్పుడుగా మొత్తం అంటే అందరితో కలిసిమెలిసి ఉండేది. కలిసిమెలిసి ఉండి ప్రేమతో అందరితో కలిసిమెలిసి మా ఇంట్లో ముఖ్యంగా మా నడుదలతో లేకపోలేదు. చాలా ప్రేమతో చూసుకునేది. అలాగనే అప్పుడు ఆయన మా బావ చనిపోకముందు ఆయన హైదరాబాద్ భద్రాద్రి వెళ్తుంటే మా ఇక్కడ నారాయణ బిడ్డలు చిన్న పాప బాలమ్మ ఆయన చనిపోయింది. ఆయన నేను పోతానే అర్థమేమడి, నేను పోతానే అర్థమేపడి అనేది చిన్న పాప చిన్నప్పుడు ఆయన నేను పోతా అర్థమేపడి, నేను పోతా అర్థమేపడి అనేది. అదే ఇస్తే అక్క చేస్తాను అంటే అనేది చెప్పుకుంటుంది. ఆ యొక్క జీవితం మా యొక్క జీవితాన్ని దేవుడే చూసి ఆయనకు మంచి గర్భపాలు ఇచ్చాడు. ఆయనకు మంచి సౌన్నతమైన స్థలంలో అంటే ఆస్తి లేకున్నా సంపదం లేకున్నా ప్రేమ కలిగి జీవించింది. కాబట్టి అందరం ప్రేమతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మేము చిన్నగా ఉన్నప్పుడు 40 కృషిలో ఉంటుంది. మేము అక్కడ అప్పుడు చేశాను. మాదితనం జాగ్రత్తనం చేస్తుంది. ఉంటే నేను వర్షాప డబ్బ కట్టినది. వర్షాప డబ్బ కడితే మా వచ్చే చేస్తున్నది మా పెద్దైన భార్య. అప్పుడు నడిచాను, పెళ్లి కాలేదు. ఆయన ఏం చేసిందంటే మా మధ్యమ ఉట్టింది. ఆయన తెచ్చుకొని ఆ డబ్బాని ఇట్లా ఉట్టిండు కడుతోన. అది తాడు మెత్తగా అయింది. నాగం పడ్డది మేము ఇద్దరు ఉంటుంది. మా మధ్యలో ఉంది, నేను అక్కడి వరకు ఉన్నాను. నాగం పడ్డది మేము నవ్వుకుంటా ఉన్నాం. అది తెగిపోయి చక్కగా వచ్చి నాగం పడ్డది డబ్బా తెగి పెట్టుకుని ఆ సమయంలో మా యొక్క చాలా ప్రేమతో నన్ను అవకాశం తీసుకొని చూపిస్తూ ఆయన మళ్ళీ ఆయన భర్త